అస్సాం మైదాంలను యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్లలో చేర్చాలని 2024 జూలైలో జరిగిన వరల్డ్ హెరిటేజ్ కమిటీ సమావేశంలో నిర్ణయించారు. ప్రపంచ వారసత్వ స్థలాల జాబితాలో చోటు దక్కించుకున్న ఈ మైదాంల గురించి ఈరోజు అనగనగాలో చైనాలోని యాంగ్జీ నది చుట్టూ ఉన్న ప్రాంతం అంటే ప్రస్తుత మయన్మార్ దేశంలో మంగోలాయిడ్ జాతి ఉండేది. ఆ సమూహానికి చెందిన సుకఫా అనే రాజు కొన్ని కారణాల వల్ల భారతదేశంలోని ప్రస్తుత అస్సాం ప్రాంతానికి వలస వెళ్లాలని నిర్ణయించుకున్నాడు. అయితే అందుకోసం పట్కై పర్వతాలను దాటాల్సి ఉంటుంది. ఆ పర్వత శ్రేణిని దాటేందుకు కొన్నేళ్ల పాటు ప్రయత్నించి చివరికి 13వ శతాబ్దం ప్రారంభంలో పట్కై శ్రేణిని దాటి అస్సాంలోని బ్రహ్మపుత్ర లోయలోకి ప్రవేశించాడు. ఇక్కడ అహోం రాజవంశాన్ని స్థాపించాడు. వలస వచ్చిన సుకాఫా అనేక సవాళ్లను ఎదుర్కొని నిలబడ్డాడు. అహోం రాజవంశం దాని అధునాతన పరిపాలనా వ్యవస్థ, సైనిక పరాక్రమం, అస్సాం సంస్కృతికి అహోం రాజవంశం ప్రసిద్ధి చెందింది. 19వ శతాబ్దంలో బ్రిటిష్ వారు అస్సాంను స్వాధీనం చేసుకునే వరకు వారు దాదాపు 600 సంవత్సరాలు అహోం రాజులు నిరాటంకంగా అస్సాంను పరిపాలించారు. ఈ అహోం వంశస్థుల సమాధులను మైదాం అంటారు. ఇప్పుడు అస్సాం అంతటా ఇవి కనిపిస్తుంటాయి. ఈ మైదాంలలోకి వెళ్లేందుకు చిన్నపాటి సొరంగంలా ప్రవేశ మార్గం ఉంటుంది. అర్ధగోళాకారంలో ఉండే వీటిపై మట్టితో కప్పి ఉంటుంది. చుట్టూ ప్రహారీ, ఈ ప్రహారీకి ఓ గేటు ఉంటుంది. చనిపోయిన వారి సామాజిక స్థాయిని బట్టి మైదాంలో ఉంటాయి. చనిపోయిన తమ పాలకుల కోసం సేవకులను, అంగరక్షకులను, ఒక్కోసారి పశువులను కూడా మైదాంలో ఉంచేవారు. అందుకోసం కొందరు సేవకులు, అంగరక్షకులు పశువులను చంపేవారని కొన్ని చారిత్రక ఆధారాలు చెబుతున్నాయి. అలా కాకుండా రాజును మైదాంలలో ఖననం చేశాక కొందరు సేవకులు, అంగరక్షకులను లోపలే ఉంచి తాళం వేసేవారన్న వాదనలు ఉన్నాయి. అయితే సేవకులు, అంగరక్షకులే రాజు పట్ల విధేయతతో స్వచ్ఛందంగానే ముందుకొచ్చేవారని చరిత్రకారులు చెబుతున్నారు. అంతేకాదు ఈ మైదాంలోని రాజులు, రాణుల సమాధుల్లో భారీగా బంగారంతో పాటు ఇతర విలువైన వస్తువులను కూడా ఉంచేవారు. 598 ఏళ్లలో మొత్తం 39 మంది అహోం రాజులు పరిపాలించారు. అందులో 30వ రాజైన రుద్రసింగ కంటే ముందు వారికి ప్రత్యేకమైన మతాచారాలు, దేవతామూర్తులు ఉండేవి. రుద్రసింగ హిందూ మతాన్ని స్వీకరించిన తరువాత హిందూ ఆచారాల ప్రకారం అంత్యక్రియలు నిర్వహించడాన్ని ఆయన ప్రోత్సహించారు. అయితే అప్పుడు కూడా మైదాంల నిర్మాణం కొనసాగిందని, అందులో మృతదేహాలను కాకుండా అస్థికలు ఉంచడం ప్రారంభించారని స్థానిక చరిత్ర పుస్తకాల్లో ఉంది. ప్రస్తుతం నాగా కొండల దిగువన ఉన్న చరాయిదేవ్ ప్రాంతంలో అహోం రాజవంశీకులు, అప్పటి ప్రముఖుల సమాధులు ఉంటాయి. అందువల్ల అక్కడి మైదాంలను వరల్డ్ హెరిటేజ్ సైట్ జాబితాలో చేర్చారు.